నవీన్ వంశీ గారు మాట్లాడితేనే కానీ నవీన్ మాట్లాడను అని అందాం అనుకున్నాడు, కానీ నవీన్ మాట్లాడిస్తే బెటర్. ఆయన మాట్లాడు. వంశీ గారు ఒకటోసారి, వంశీ గారు రెండోసారి, వంశీ గారు ఫంకీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మాట్లాడడానికి వెళ్ళిపోయారు. వంశీ గారు ఒక్కసారి మీరంట జస్ట్ అట్లీస్ట్ బీ ఆన్ స్టేజ్ ప్లీజ్. వస్తున్నారా? యా ఓకే. సో ఎనీవే ఐ థింక్ నవీన్, హౌ ఇస్ దిస్ ఫీలింగ్? 100 crore ఫీల్ ఆయన వచ్చిన తర్వాత చెప్తారా? ఓకే ఓకే, ఇది కరెక్ట్. అట్లీస్ట్ ప్రొడ్యూసర్ని బెదిరించైనా మాట్లాడించాలి. రండి, మీరు చాలాసార్లు మాట్లాడారు, అలా అయితే నేను ఎన్నిసార్లు మాట్లాడి ఉంటాను? యాక్చువల్లీ ఏ ప్రొడ్యూసర్కైనా ఇలా సక్సెస్ ఈవెంట్ పెట్టినప్పుడు డిస్ట్రిబ్యూటర్లు మేము కట్టిన డబ్బుకి రూపాయికి రూపాయి వచ్చిందని, లేకపోతే డబుల్ చేసిందని, లేకపోతే కమిషన్ వచ్చిందని చెప్పడమే పెద్ద ఇది కదా, సక్సెస్ కదా. అదంతా వాళ్ళే చెప్పారు కదా, ఇంకా నా సైడ్ నుంచి నేను చెప్పేది ఏముంటుంది? మీరు ఇందాక నుంచి ఫ్లాట్ కొంటారా, కార్ కొంటారా, ఎన్ని నేను తనతో మాట్లాడతా, మీరు ఎందుకు ఆయన రెచ్చగొడుతున్నారు ఇందా నుంచి? మీకు నాకు అంటే సంవత్సరానికి 2-4-5 సినిమాలు ఉంటాయి, మన 10 ఈవెంట్లు ఉంటాయి, 20 ఈవెంట్లు, మనం ఏం తర్వాత మాట్లాడుకోవచ్చు కదా. 2 సంవత్సరాలకు ఒకసారి హీరో సినిమా చేస్తారు, అతన్ని ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు మధ్యలో? మన ఇద్దరిని కలిపి కొంటది ఆవిడ, మీరు ఆవిడికి మనం గిఫ్ట్లు ఇవ్వడం ఏంటి? అదే అందుకే అంటున్నా. ఇక్కడ నుంచి ఓవర్ టు నవీన్. ఇంకా నా మంత్లీ ఈఎంఐ మీకు పంపిస్తూ ఉండండి.